పుష్ప 2 సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిట్ అయితే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా మారనుంది అల్లు అర్జున్ సినీ భవిష్యత్. ఈసారి మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ పైన అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. ఇటీవల ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి కూడా అల్లు అర్జున్ వెళ్లలేదు. నంద్యాలలో తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవికి మద్దతుగా బన్నీ ప్రచారం చేశాడు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి గ్యాప్ బాగా పెరిగింది. దీంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. పుష్ప 2 వందల కోట్ల బడ్జెట్ సినిమా కావడంతో 2 రోజుల కిందటే అల్లు అరవింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఫ్యాన్స్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరవుతారని భావించారు. చిరంజీవి రాకపోవడంతో పుష్ప 2 కు మెగా సపోర్ట్ లేదనే విషయం తేలిపోయింది. కనీసం అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కూడా మెగా బ్రదర్స్ ట్వీట్ చేయలేదు. ఇప్పటికీ అల్లు అర్జున్ పై సూటిపోటి మాటలతో నాగబాబు ట్వీట్లు వేస్తూనే ఉంటారు. మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లలోనూ అల్లు అర్జున్ చాలా అరుదుగా కనిపించేవారు. అంతేకాదు తనపై మెగా మార్కు లేకుండానే మొదటి నుంచి స్వతంత్రంగానే స్టార్గా ఎదిగాడు బన్నీ. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగానే అల్లు అర్జున్ ఎదిగాడు. చిరంజీవి ఆశీస్సులతో ఆయన పేరు చెప్పుకుని మిగతా మెగా ఫ్యామిలీ స్టార్స్ అంతా ఎదిగారు. కానీ ఎక్కడా చిరంజీవి పేరు వాడకుండానే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు. పైగా అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అరవింద్ తనయుడినని గర్వంగా చెప్పుకునే వ్యక్తి అల్లు అర్జున్. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రేపు వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఇటు అల్లు ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్, ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ని ఏ విధంగా చూడాలి? ఇది ఈ సినిమాతో క్లియర్ అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అంతా, అది చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర ఎంటైర్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఒకవేళ పుష్ప 2 గనక ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ విపరీతంగా టార్గెట్ చేశారు. ఎక్కడ దొరుకుతాడా అల్లు అర్జున్ అన్నట్టుగా. ఎందుకు అంటే వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో ఒక్కడిగానే ఉండాలి, మెగా ఫ్యామిలీ చెప్పినట్టు వినపడాలి, అంటే మెగా అడుగు జాడల్లోనే నడవాలి అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఇందుకు భిన్నంగా మొదటి నుంచి కూడా వెళ్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సపోర్ట్ లేదు. పర్టికులర్గా పుష్ప 1కు పరిస్థితి కాస్త కూస్తో మెరుగ్గా ఉన్నప్పటికీ పుష్ప 2 రిలీజ్కి వచ్చేటప్పటికి మెగా ఫ్యామిలీతో దాదాపుగా అసలు కటీఫ్ అన్నట్టుగానే ఇక్కడ మనకి సిచ్యువేషన్ అంతా కూడా కనిపిస్తుంది. మధ్యలో వాళ్ళ నాన్న అల్లు అరవింద్ వెళ్ళి కొంత ఆ గ్యాప్ని పూడ్చే విధంగా సెటిల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా అటు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర మెగా సభ్యులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా లేరు. అందుకనే ఇప్పటి వరకు పుష్ప 2 రిలీజ్కి సంబంధించి అల్లు అర్జున్కి ఎక్కడా కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వీడియో కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కడా రాకపోవటమే ఇటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు కోరుకున్నది అవుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే పుష్ప 2 కనుక హిట్ అయితే, ఒకవేళ హిట్ అయితే ఇక అల్లు అర్జున్ ఎవర్ గ్రీన్ హీరో అయిపోతాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇక డామినేటింగ్ హీరో అయిపోతాడు. మెగా ఫ్యామిలీ అండదండలు లేకుండానే నేను ఇండివిజువల్గానే వెతికాను, నేను మెగా వారసుండో మెగా ఫ్యామిలీ సభ్యుడో కాదు, నేను అల్లు వారసుని, అల్లు రామలింగయ్య వారసుని, అల్లు అరవింద్ కొడుకునని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు తెలుగు హీరోలకి ఎవరికీ సాధ్యం కానీ, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సాధ్యం కానీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సైతం పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 గనక హిట్ అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా అతని క్రేజు, ఫేము అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో ఉన్న అతి పెద్ద నటుల్లో ఒకటిగా అల్లు అర్జున్ పేరు కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే నేషనల్ ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. దానితో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకున్నారు. ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అంతా కలిపి తీసింది 25 సినిమాలు అయినా కూడా అందులో హిట్ల పర్సంటేజే చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ అండదండలు కానీ ఏమీ లేకుండానే నిలదొక్కున్న హీరోగా చరిత్రకెక్కే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో ఒకవేళ పుష్ప 2 కనుక ఫ్లాప్ అయితే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుంది. అంటే ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి ఫోటో పెట్టుకోకుండా, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకుండా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కావచ్చు, ఆడియో ఫంక్షన్లో కావచ్చు, సక్సెస్ మీట్లో కావచ్చు, ఎక్కడైనా సరే చిరంజీవి భజన, పవన్ కళ్యాణ్ భజన చేయకుండా, వాళ్ళని అనుకరించకుండా, ఇంకోటి చేయకుండా వెళితే ఇదే గతి పడుతుందన్న సిగ్నల్ని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పుష్ప 2 ఫ్లాప్ అయిన మరుక్షణం, ఒకవేళ ఫ్లాప్ అయితే అయిన మరుక్షణం నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై విరుచుకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల వర్సెస్ అల్లు ఫ్యామిలీగా ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా పెరిగిపోయే అవకాశంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది చిరంజీవి కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పిఠాపూర్ వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేస్తే, అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావుకి మద్దతుగా ప్రచారం చేయటం అనేది ఈ కడుపు మంటకి, లేకపోతే ఈ కోపానికి, ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. ఇక్కడే రెండు కుటుంబాల మధ్య ఆ గ్యాప్ మరింత పెరిగిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత ఏమన్నా అల్లు అర్జున్ దాని మీద క్షమాపణలు చెప్పడమో, వెనక్కి తగ్గటమో చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆ పుష్పలో సినిమాలో కనుక డైలాగ్ ఉన్నట్టుగా ఎక్కడా కూడా నేను తగ్గేదిలే అన్నట్టుగానే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తూ ఉన్న సందర్భంలో మెగా ఫ్యామిలీలో మరింత ఆగ్రహానికి ఇది కారణం అవుతుంది. అంటే మమ్మల్ని కాదని ముందుకెళ్తాడా, మా పార్టీకి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాడా, మా సహకారం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడతాడా, ఇండివిజువల్గానే ఎదగాలనుకుంటున్నాడా, మెగా ముద్ర ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు భావిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒంటరి అయ్యాడు. ఆ ఒంటరయ్యి పోరాటం చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఒకవేళ ఫట్ అయితే మాత్రం ఇంకా తొక్కేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, అసలు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, లేకపోతే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఇతను కొణిదెల వారసుడిగా చూడాలా, లేకపోతే అల్లు వారసుడిగా చూడాలా అంటే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరంతా కూడా నాకు మెగా ఫ్యామిలీకి కుటుంబ సంబంధాలు ఉంటే ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో నాకంటూ నేను ముద్ర వేసుకునేందుకు ఎక్కడా కూడా చిరంజీవి స్టాంప్ అనేది లేకుండా, చిరంజీవిని అనుకరించకుండా నేను ముందుకు వెళ్తున్నానన్న సిగ్నల్స్ని ఇస్తూ వచ్చారు. అందుకని పదే పదే ఎక్కడా కూడా ఆయన చిరంజీవి స్టెప్స్ని ఫాలో అవటము, లేకపోతే చిరంజీవిని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు చేయటమో, చిరంజీవి స్టైల్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయటమో ఎక్కడో కూడా అతని సినిమాలో చేయరు. క్లియర్గా ఆడియో ఫంక్షన్లో కూడా ఫ్యాన్స్ అంతా చిరంజీవి చిరంజీవి అంటూనో, పవన్ కళ్యాణ్ అంటూనో అరుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఇక్కడ అరవద్దంటూ సీరియస్గా చెప్పేసిన ఏకైక హీరో అతను ఒక్కడే. అలాగే తన మామయ్యల పేర్లు చెప్పుకుని, బాబాయిల పేర్లు చెప్పుకుని, ఇంకో రకంగా చెప్పుకుని ఆ సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కూడా అల్లు అర్జున్ చేయలేదు. తాను కేవలం అల్లు రామలింగయ్య వారసుడిగా, అల్లు అరవింద్ కొడుకుగా మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉంటానంటూ పదే చెప్తున్నారు. అలాగని చిరంజీవినో, పవన్ కళ్యాణ్, నాగబాబును ఎప్పుడు కూడా ఆయన విమర్శించలా. వాళ్ళు నా బంధువులే అని చెప్తారు క్లియర్గా, కానీ ఎక్కడ కూడా వాళ్ళ భజన మాత్రం చేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేయడు. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే చాలా పెద్దది. ఎందుకంటే ఆయన తాత అల్లు రామలింగయ్య ఒకప్పుడు సీనియర్ నటుల్లో ఒకరు, కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1030 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. నాటక రంగంలో ఉన్నప్పుడే, నాటకాలు వేస్తున్నప్పుడే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు గాంధీజీ పిలుపుతో. సో స్వాతంత్ర సమరయోధుల లిస్టులో కూడా బహుశా ఆయన పేరుండే అవకాశం ఉంటుంది. 1030 సినిమాలు నటించడం అంటే మాటలు కాదు. అంతేకాకుండా ఒక నటుడిగానే కాకుండా అల్లు రామలింగయ్య గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ని రూపొందించి ఎన్నో సినిమాలు కూడా నిర్మాతగా ఆయన తీశారు. అందులో చిరంజీవిని పెట్టి కూడా సినిమాలు తీశారు. ఆ తర్వాత ఆయన కొడుకుగా వచ్చిన అల్లు అరవింద్ అదే పరంపరను కొనసాగిస్తూ, అదే గీత ఆర్ట్స్ని కొనసాగిస్తూ ఎన్నో హిట్ సినిమాలని తీశారు. అందులో చిరంజీవితో దాదాపు 7-8 సినిమాలు చిరంజీవిని హీరోగా పెట్టి హిట్ చేసిన ఘనత కూడా అల్లు అరవింద్కు ఉంది. అట్లాగే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ని హీరోగా పెట్టి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా నిర్మించిన ఘనత కూడా అల్లు అరవింద్కి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఉండేవాడు కాదు ఇండస్ట్రీలో అన్న చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే చిన్న అవకాశాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవిలో ఉన్న స్పార్క్ను గుర్తించి అల్లు రామలింగయ్య తన బిడ్డనిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి. ఆ తర్వాత అల్లు రామలింగయ్య సహకారంతోనే ఎంతోమంది నిర్మాతలకు పరిచయం అయ్యి, ఎంతోమంది డైరెక్టర్లకు పరిచయం అయ్యి చిరంజీవి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్గా ఎదిగారు. వాళ్ళ సహకారం ఉండటం వల్లే అనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు అల్లు అరవింద్, గీత ఆర్ట్స్